హైదరాబాద్ నగరం ఇప్పుడు వినూత్న ఆలోచనలకు అడ్డాగా మారుతూ ఉంది. దెయ్యాలు, ఆత్మలు, పారానార్మల్ శక్తుల గురించి కేవలం సినిమాల్లో చూడటమే కాదు, వాటి గురించి నేరుగా చర్చించుకునే సరికొత్త వేదికలు నగరంలో వెలుస్తూ ఉన్నాయి. పారానార్మల్ ట్యాక్స్ పేరుతో జరుగుతున్న ఈ ఈవెంట్లు యువతను విపరీతంగా ఆకర్షిస్తూ ఉన్నాయి. భయం కంటే కూడా ఆలోచనను రేకెత్తించే ఈ చర్చల వెనుక ఉన్న అసలు కథ ఏంటో, ఈ వీకెండ్ ట్రెండ్ విశేషాలేంటో ఇప్పుడు వివరంగా తెలుసుకుందాం. రొటీన్ లైఫ్ కు భిన్నంగా ఏదైనా కొత్తగా చేయాలనుకునే వారి కోసం పుట్టిందే ఈ పారానార్మల్ ట్యాక్స్. దెయ్యాలు ఉన్నాయని నమ్మేవారు, అసలు ఉండవని వాదించేవారు, లేదా ఏదో తెలియని అనుభూతిని ఎదుర్కొన్నవారు ఒక చోట చేరి తమ అనుభవాలను పంచుకోవడమే దీని ముఖ్య ఉద్దేశం. ముంబై, బెంగళూరు వంటి నగరాల్లో ఇప్పటికే ఫేమస్ అయిన ఈ ట్రెండ్ ఈ ఏడాది జనవరి నుంచి హైదరాబాద్కు కూడా పాకింది. బంజారా హిల్స్, జూబ్లీ హిల్స్ వంటి ఏరియాల్లో ఈ తరహా ఈవెంట్లు ఇప్పుడు హాట్ టాపిక్ అవుతూ ఉన్నాయి. ఈ కార్యక్రమాన్ని నిర్వాహకులు ఆలోచనను రేకెత్తించే రాత్రి అని పిలుస్తూ ఉన్నారు. ఇక్కడ కేవలం భయపెట్టే కథలు చెప్పడం మాత్రమే కాదు, ఆయా సంఘటనల వెనుక ఉన్న లాజిక్ లేదా సైన్స్ మిస్టరీని చర్చించడం ప్రధాన అంశం. ఈవెంట్లలో పాల్గొనాలంటే కనీసం 18 ఏళ్లు నిండి ఉండాలని నిర్వాహకులు నిబంధన పెట్టారు. ఇక తెలుగు, హిందీ, ఇంగ్లీష్ భాషల్లో మాట్లాడుకునే సౌలభ్యం ఉండటంతో విభిన్న నేపథ్యాలు ఉన్నవారు ఇక్కడికి వచ్చి తమ మనసులోని సందేహాలను, భయాలను క్లియర్ చేసుకుంటూ ఉన్నారు. సాధారణంగా ఈ ప్రోగ్రామ్స్ అన్నీ కూడా వీకెండ్స్ లోనే జరుగుతూ ఉన్నాయి. గంట పాటు సాగే ఈ చర్చా వేదికను ఒక్కోసారి ఇండోర్ హాల్స్ లో, మరికొన్నిసార్లు ఓపెన్ ప్లేస్లలో ఏర్పాటు చేస్తూ ఉన్నారు. ఇక హైటెక్ సిటీ, మాదాపూర్ ప్రాంతాల్లోని ఐటీ ఉద్యోగులు కూడా ఈ సరికొత్త ట్రెండ్ పై ఆసక్తి చూపిస్తూ ఉన్నారు. ఎవరికి ఇబ్బంది కలగకుండా ఒక పద్ధతి ప్రకారం జరిగే ఈ చర్చల్లో పాల్గొనేవారు తమ నిజ జీవితంలో ఎదురైన చిత్ర విచిత్రమైన సంఘటనలను ఇక్కడి వారితో షేర్ చేసుకుంటారు. ఈ పారానార్మల్ థీమ్ కు ఇటీవల కాలంలో ఆదరణ విపరీతంగా పెరుగుతూ ఉంది. ఎవరి ఐడియాలజీ వారికి ఉన్నప్పటికీ కూడా కొత్త విషయాలను తెలుసుకోవాలనే కుతూహలం అందరినీ ఇక్కడికి రప్పిస్తోంది. పరిస్థితులకు తగ్గట్లుగా సీటింగ్ లేదా స్టాండింగ్ అరేంజ్మెంట్స్ తో ఈ ఈవెంట్లు జరుగుతూ ఉన్నాయి. ఇక తమకు ఎదురైన అనుభవాలను ఇతరులు ఎలా రిసీవ్ చేసుకుంటారో తెలుసుకోవడం, అలాగే ఇతరుల కథల ద్వారా కొత్త కోణాలను అర్థం చేసుకోవడం ఇక్కడ కనిపిస్తున్న ప్రధాన మార్పు.